బీబీ భాగ్ జాయేగి, భార్య పారిపోతుంది, వైఫ్ విల్ రన్ అవే. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఎందుకు ట్రెండింగ్? బీబీ భాగ్ జాయేగి, భార్య పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది? ఎప్పుడు పారిపోతుంది? ఎవరి వల్ల పారిపోతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు మనకు వస్తాయి ఈ మాట వింటే. కానీ ఇది ఎవరో సాధారణ వ్యక్తి అంటే వైరల్ కాదు. కానీ ఇది అన్నది ఎవరో కాదు, గౌతమ్ అదానీ. గౌతమ్ అదానీ అంటే హిండెన్బర్గ్, గౌతమ్ అదానీ అంటే యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కమిషన్ కేసు, గౌతమ్ అదానీ అంటే ముడుపులు, సోలార్ పర్చేజ్ అగ్రిమెంట్లు, గౌతమ్ అదానీ అంటే అనేక రకాల రాజకీయ ఆర్థిక వివాదాలు. కానీ ఈసారి గౌతమ్ అదానీ వార్తల్లో ఫర్ డిఫరెంట్ రీజన్ వచ్చాడు. ఇది ప్యూర్లీ పర్సనల్. కొంతమందికి 4 గంటల ఫ్యామిలీతో ఉంటే ఎంజాయ్మెంట్, కొంతమందికి 8 గంటలు ఉంటే ఎంజాయ్మెంట్ అని అంటూ పర్సనల్ అన్నాడు. ఇక్కడ వరకు ఎవరికి అభ్యంతరం లేదు. సో అక్కడ ఇంకో కామెంట్ కూడా చేశాడు. 8 घंटे ఫ్యామిలీ కే సాత్ బైఠాయేగాతో బీబీ భాగ్ జాయేగి అన్నాడు. అంటే 8 గంటలు ఫ్యామిలీతో గడిపితే భార్య పారిపోతుంది అని. అంటే వీడిని భరించలేక పారిపోతుంది. ఎందుకంటే ఆమెకి ఇంకో ప్రపంచం ఉండాలి కదా, వీడు తప్ప ఇంకే ప్రపంచం ఉండకూడదా? సో అదాని అన్నది అది కూడా మళ్ళీ ప్యూర్లీ పర్సనల్. కొంతమందికి 8 घंटे ఏంది, 8 मिनट బయట ఆయేగాతో బీబీ భాగ్ జాయేగి. సో కొంతమందికి 8 घंटा కాదు 8 साल బయట ఆయేగాతో బీబీ కిదర్ భీ నహీ జాయేగి. అంటే అది కూడా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలను బట్టి ఉంటుంది. 8 గంటలే స్టాండర్డ్ కాదు. 8 hour వర్క్ రూల్, ఇంటర్నేషనల్ లేబర్ ప్రాక్టీసెస్లో 8 గంటల పని దినాల కాదు కదా. సో 8 గంటలు భార్యతో భర్త కలిసి ఉంటే భార్య పారిపోతుందా? 8 నిమిషాలైనా టాలరేట్ చేయలేకపోతుందా? ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ పర్సనల్. బీబీతో నహీ భాగ్ జానా, బీబీ భాగ్ జాయేగేతో లైఫ్ మే కుछ भी नहीं रहते. భార్య పారిపోతే మాత్రం జీవితంలో ఏమీ మిగలదు. నువ్వు 100,000 కోట్లు సంపాదించేది ఉపయోగం లేదు, నువ్వు ఎంత జీవితంలో విజయాలు సాధించిన ఉపయోగం లేదు. అల్టిమేట్లీ ఆ జాగ్రత్త మాత్రం పడండి. బీబీ భాగ్ జాయేగి అనేది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి.